ఫ్రెండ్స్, టెట్ పేపర్ 2 ఈరోజు ఆఫ్టర్నూన్ జరిగిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2లో జరిగిన క్వశ్చన్స్ అండి. తెలుగులో విభక్తులకు సంబంధించి క్వశ్చన్స్ రాలేవు, విభక్తి ప్రత్యయాలు. భాస్కర మకుటం రాసింది ఎవరంటే మారద వెంకయ్య. కాలు కాలుతుందా అనే అలంకారం దేనిదని అడిగారు. చేకాను ప్రాస అలంకారం. జీవన గీతం రాసిన కవి ఎవరు అంటే ఖలీల్ గిబ్రాన్. జీవన గీతం రాసింది ఖలీల్ గిబ్రాన్. రామప్ప రభస రచన రాసిన కవి ఎవరు అని వచ్చింది. చేకాను ప్రాస అంటే ఇంతకుముందు కాలు కాలుతుందో చెప్పాను కదా, అది వచ్చింది. నెక్స్ట్ గాంధీజీ సంబంధించి బేసిక్ పారాగ్రాఫ్ ఇచ్చారు, ఈజీగానే ఉంది. నెక్స్ట్ ఎలకూచి బాల సరస్వతికి సంబంధించి చద్ది కావ్యం రాసింది ఎవరు అని అంటే ఎలకూచి బాల సరస్వతి. తేటగీతి రిలేటెడ్ వరుస క్రమం అడిగారు. నెక్స్ట్ చిందు భాగవతం ఎల్లమ్మకు సంబంధించి ఒక క్వశ్చన్, అంటే ఉపవాచకం నుండి వచ్చింది ఇది. గూడూరు సీతారాం ఏ ఊరికి చెందినవాడు అంటే కరీంనగర్, సిరిసిల్ల ఏదో ఒకటి ఉంటుంది. గూడూరు సీతారాం. నెక్స్ట్ ఇంగ్లీష్ నుండి డిజిల్ స్పెల్లింగ్ అడిగారు. DIESEL డిజిల్ స్పెల్లింగ్. ఎవాపరేషన్ స్పెల్లింగ్ కూడా అడిగారు. నెక్స్ట్ అసెంట్ అపోజిట్ వర్డ్. డిసెంట్ డ్రాప్. డిసెంట్ అంటే DESCENT డిసెంట్. మళ్ళీ క్వశ్చన్ ట్యాగ్స్ ఈజీగానే ఉంది. యాక్టివైజ్ పాసివైజ్ పారాగ్రాఫ్ కూడా ఈజీగానే ఇచ్చారు ఇంగ్లీష్లో. తెలుగులో కొట్నం అంటే చాకిరి. ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది అర్థాలలో. మృత్యువు ప్రకృతి, వికృతి మిత్తి. మృత్యువు మిత్తి. ఉడుపులు పర్యాయపదం అడిగాడు. ఉడుపులు పర్యాయపదం బట్టలు, పుట్టములు, వస్త్రాలు, గుడ్డలు ఉడుపులకి పర్యాయపదాలు. మేనత్త మేనయత్తలో ఏది కరెక్ట్, వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ప్రాణాలు కోల్పోవు సంధి ఏం సంధి? తుమ్మకర్రలు విగ్రహవాక్యం అడిగారు. మ్యాథ్స్కి సంబంధించి tan A = 3/4 అయితే కాస్ వాల్యూ ఎంత అని అడిగారు. tan A = 3/4 అంటే tan అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం, మరి కాస్ అంటే ఆసన్న భుజం బై కర్ణం. ఈ విధంగా వేసుకుంటే ఎదుటి భుజం బై ఆసన భుజం వేస్తుంది. 3 ఇంటూ ఇక్కడ 3, ఇది 4. నెక్స్ట్ వాల్యూ ఏదైతుంది 5 అవుతుంది కర్ణం కదా. పైథాగరస్ థీరం యూజ్ చేస్తే 3, 4, 5 అవుతుంది. మరి కాస్ వాల్యూ ఎంత అవుతుంది? ఆసన భుజం బై కర్ణం. ఆసన భుజం ఏది 4, కర్ణం 5, 4/5 అవుతుంది కాస్ వాల్యూ. సెట్స్ నుండి 2 క్వశ్చన్స్ వచ్చాయి. లాగ్ రిలేటెడ్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఎట్లా అంటే 3 log 10 P = 9 అయితే P వాల్యూ ఎంత? ఈ విధంగా ఇచ్చారు లాగ్ క్వశ్చన్స్. లాగ్ సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సమబాహు త్రిభుజం రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ సైన్స్కి సంబంధించి సహజ వనరులు, పునరుత్పత్తి వనరులు ఏంటి అని వచ్చాయి. రక్తంలో బ్యాక్టీరియాని తొలగించేవేవి అంటే లింపోసైట్స్, మోనోసైట్స్ ఆ విధంగా అడిగారు. ఫుడ్ చైన్కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. శాకాహారులు, మాంసాహారులు అంటే ఫుడ్ చైన్లో సెకండ్ కేటగిరీ ఏంటి ఆ విధంగా వచ్చింది. కీటహారపు మొక్క ఏంటి? డ్రాసిరా. అంటే కీటకాహారపు మొక్కైనా మాంసాహారపు మొక్కైనా నెపంతీస్, డ్రాసిరా ఇటువంటి. పెట్రోకెమికల్ ప్రొడ్యూస్ కానిది ఏంటి? కోల్. సాఫ్ట్ డ్రింక్ పెట్ బాటిల్ స్టోర్ చేయనిది అని అడిగారు. దానికి రిలేటెడ్. శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇది ఈజీ క్వశ్చన్. సైకాలజీ నుండి ప్రజ్ఞా పరీక్షలు అడిగారు. షిఫ్ట్ 1లో కూడా సైకాలజీ సంబంధించి ప్రజ్ఞా పరీక్షలు అడిగారు. వాదాలు అడిగారు. మార్నింగ్ సెక్షన్లో వాదాలు అడగలేరు, సెకండ్ షిఫ్ట్లో అడిగారు. టక్ వాదం, పూపు వాదం రిలేటెడ్. పియాజే నుండి ఒక క్వశ్చన్. కోల్బర్గ్కి సంబంధించి మ్యాచింగ్స్ అడిగారు. అంటే దశలు ఒక సైడ్ ఇచ్చి వాటి రిలేటెడ్ ఇచ్చి ఏబియా, ఏబిసిడియా, సిడియా ఆ విధంగా టైమ్ టేకన్ ప్రాసెస్ లాగా చాలా ఇట్లా ఇచ్చారు. అంతరభ్యాసం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. సైకాలజీ బుక్స్ ఆథర్ ఇచ్చి బుక్స్ ఇచ్చి మ్యాచింగ్స్ అడిగారు, జతపరచండి ఇలాగా. మళ్ళీ తెలుగులో అగ్గిబూటకం అనేది ఒక జాతీయం, అంటే కోపంతో ఉడికిపోవడం. అగ్గిబూటకం అంటే జాతీయమా, నానార్థాలు అని అడిగారు. విధి నానార్థాలు బ్రహ్మ, కాలం, భాగ్యం. మెదడు వాపు వ్యాధి అంటే దేనివల్ల వస్తుంది? మలేరియా వ్యాధులు ఇచ్చి దేనివల్ల వస్తుంది జతపరచండి అని అడిగారు బయోలో. మ్యాచింగ్స్ ఇవి. నెక్స్ట్ ఉష్ణ రక్త జంతువు ఏది? డాల్ఫిన్. శీతల రక్త జంతువు ఈ విధంగా అడిగారు. శబ్ద వేగం రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడిగారు.
ఓవరాల్గా పేపర్ టఫ్ ఈజీ అంటే మీడియం ఉంది, మరీ టఫ్ లేదు, మరీ ఈజీ లేదు. సైకాలజీ బిట్స్ అయితే అన్ని అప్లికేషన్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.